బాలసుబ్రహ్మణ్యం ఈ గొంతు వినని భారతీయ శ్రోతలు ఉండరు. తెలుగువాడైన బాలు దాదాపు అన్ని భారతీయ భాషల్లో పాటలు పాడారు. భారతీయ అగ్రశ్రేణి గాయకుల్లో ఆయనది ముందు వరుస. ఇక ఆయన తన మాతృభాష కోసం ఎనలేని సేవ చేశారు. ఆయన వాచకం అద్భుతం. ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా మట్టిలో మాణిక్యాలుగా ఉన్న ఎంతో మంది గాయకుల ప్రతిభను ఆయన వెలికితీశారు. పాడుతా తీయగా అనేది దేశంలోనే ఆ తరహా కార్యక్రమంలో తొలి స్థానంలో ఉంటుంది అనడంలో సందేహం అక్కర్లేదు. ఇప్పుడు తెలుగులో ఉన్న టాప్ సింగర్లు అంతా పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన వారే. సంగీత కళామ తల్లికి, చిత్రసీమకు, తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన ఆ మహాగాయకుడు కరోనా మహమ్మారితో దివికేగిన విషయం ఎవరూ మరచిపోలేనిది. బాలును తెలుగు నేలపై ఉండే మనమే కాదు, అమెరికాలో ఉండే మన వాళ్ళు నిత్యం స్మరించుకుంటూనే ఉంటారు. బాలు జయంతి, వర్ధంతిలను నిర్వహించి ఆయనకు ఘన నివాళి అర్పిస్తారు. అలాగే ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అమెరికాలో ఆయన పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్, 1050 కింగ్ జార్జెస్ పోస్ట్ రోడ్, ఫోర్ట్స్, న్యూజెర్సీ 08863లో జూన్ 30 ఆదివారం రోజు సాయంత్రం బాలు పేరిట గ్రాండ్ 3rd యానివర్సరీ ఆఫ్ ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ సంగీత విభావరి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి శ్రోతలను బాలు పాటలతో మైపరిపించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ అద్భుత కార్యక్రమాన్ని అందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు. పసందైన తెలుగు భోజనం కూడా అందించారు. ఈ కార్యక్రమాన్ని ISSI, న్యూయార్క్ లైఫ్, నోవా షీల్డ్ అష్యూరెన్స్ పార్ట్నర్స్, PN9 రియాలిటీ LLC, మాటా స్పాన్సర్స్ చేశారు. కార్యక్రమంలో ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ భాస్కర్ గంటి, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గూడూరు, సెక్రటరీ లక్ష్మీ మోపార్తి, చైర్మన్ శ్రీనివాస్ గూడూరు, వైస్ చైర్మన్ రాజేశ్వరి బుర్రా, అడ్వైజర్ దాము గేడెల తదితరులు పాల్గొన్నారు. హలో అండి, నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్. జై స్వరాజ్య వరల్డ్ వైడ్ టీవీ గ్లోబల్ డైరెక్టర్ అండి. JSW కూడా మాకు 2 వెబ్ పేపర్స్ ఉన్నాయి, 2 ఛానల్స్ ఉన్నాయి, 2 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈరోజు వచ్చేసి మనకి ఎస్పీబీ బర్త్డే సందర్భంగా 3rd యానివర్సరీ ఇక్కడ చేస్తున్నారు. ఫస్ట్ యానివర్సరీ కూడా నేను కవర్ చేశాను మన శ్రీనివాస్ గూడూరు ఆధ్వర్యంలో, ప్లస్ లక్ష్మీ మోపర్తి, ప్లస్ ప్రవీణ్ గూడూరు, వీళ్ళందరూ ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం గుర్తిస్తూ తనని మర్చిపోకుండా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇయర్లీ 2 కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. జూన్లో తన బర్త్డే కాబట్టి ఫస్ట్ ఇది 3rd యానివర్సరీ చేస్తున్నారు. ఫస్ట్ యానివర్సరీ 3 ఇయర్స్ బ్యాక్ చేశారు. చాలామంది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎస్పీబీని ఎప్పుడూ మర్చిపోకుండా, ఎవరు మర్చిపోలేరు మన తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ మిగతా లాంగ్వేజ్ వాళ్ళు కూడా 30,000 ప్లస్ పాటలు పాడారు 16 లాంగ్వేజెస్లో. అది అందరికీ తెలుసు, ఎవరు మర్చిపోలేరు. ప్రతిరోజు ఆయన్ని గుర్తు చేసుకునే ఉంటారు. ఆ సందర్భంగా మనం గుర్తు చేసుకోవటం మన బాధ్యత. ఎందుకంటే ఈరోజు జూన్ 5న ఆయన బర్త్డే. ఆ సందర్భంగా వీళ్ళ ఎస్పీబీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అమెరికాలో, న్యూజెర్సీలో ఎస్పెషల్లీ చాలామంది పాటలు పాడేవాళ్ళు, గాడ్ గిఫ్ట్ అనుకోండి పాటలు పాడటం అనేది, వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి అని చెప్పి ఎస్పీబీ కూడా తను పాడుతా తీయగా చాలామంది గాయకులను పైకి తీసుకొచ్చారు. ఆయనకి ఎంతో రుణపడి ఉంటారు యంగర్ జనరేషన్ కానీ, ఓల్డర్ జనరేషన్ కానీ. వీళ్ళ ముఖ్య ఉద్దేశం కూడా అంతే. ఇక్కడ న్యూజెర్సీలో చాలామంది కళాకారులు, పాటలు పాడేవారు, యంగ్స్టర్స్, అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళందరినీ పైకి తీసుకురావాలని చెప్పి మెయిన్ ముఖ్య ఉద్దేశం వాళ్ళది. ఆ సందర్భంగా వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పాటలు పాడేవాళ్ళు కానీ, పాటలు అంటే ఆలకించేవాళ్ళు, వాళ్ళందరూ కలిసి స్పాన్సర్షిప్, చాలామంది వాళ్ళకి తోచినంత స్పాన్సర్షిప్ మన తెలుగు ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా తనకు తోచిన విధంగా వీళ్ళందరికీ స్పాన్సర్ చేసి ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా చేస్తున్నారు. మరి మనతో పాటు ఫస్ట్ మన శ్రీనివాస్ గూడూరు గారు ఉన్నారు. తను నమస్కారం అండి గూడూరు గారు, మీ ముఖ్య ఉద్దేశం
అడ్వైజరు మా పెద్ద దిక్కు దాము గారు, సారీ అండి, మన దాము గారు తెలియని వాళ్ళు ఉన్నారు. మన తెలుగు ఆర్గనైజేషన్స్ అందరికీ దాదాపు 35 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు. టీఫాస్ తనే స్థాపించారు. మనందరికీ తెలుగు వాళ్ళందరికీ తల్లో నాలుకగా ప్రతి వాళ్ళకి ఏమీ ఆశించకుండా తన వంతు సహకారం ఎప్పుడూ అందిస్తూ ఉంటారు. నాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం మన దాము గారు. మన తెలుగు ఇండస్ట్రీ బాలసుబ్రహ్మణ్యం దగ్గర నుంచి మిగతా యాక్టర్స్ నుంచి చాలామంది తను ఇక్కడ అమెరికా వస్తే వాళ్ళందరినీ టేక్ కేర్ చేస్తూ ఉంటారు. చాలామందికి పరిచయము. ఇప్పుడు ఈ ప్రోగ్రాం కూడా తనే స్పాన్సర్ చేశారు. ముందుగా మన దాము గారిని గౌరవిస్తూ తను మన ఎస్పీబీ మా బర్త్డే సందర్భంగా 3rd యానివర్సరీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఎక్స్పీరియన్స్ గురించి మా వీక్షకులు ఒక్కసారి చెప్పండి. నమస్కారం అండి. జిఎస్పీ స్వరాజ్ టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక అభివందనాలు. ముఖ్యంగా నేను ఎస్పీబీ ఇంటర్నేషనల్ మా కార్యవర్గం ఉంది. ముఖ్యంగా శ్రీనివాస్ గూడూరు గారు, తర్వాత ప్రవీణ్ గూడూరు గారు, తర్వాత నెక్స్ట్ మన లక్ష్మీ ముపర్తి గారు, లేకపోతే మన న్యూయార్క్ నుంచి ప్రత్యేకంగా రాజేశ్వర గారు, వీళ్ళందరూ మొత్తం ఒక టీంలాగా మేము చేసాము. ఎస్పీ 3rd ఇయర్ ఇప్పుడు యానివర్సరీ చేస్తున్నాము. ముఖ్యంగా బాలు గారితో అవినాభావ సంబంధం నాకు ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ డికేడ్స్ ఉందండి. ఈజ్ వెరీ డెడికేటెడ్. ఎప్పుడు చెప్తుంటే వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ పర్సన్ అండ్ డిసిప్లైన్ అండి. కెనాట్ బిలీవ్ డిసిప్లైన్ అంటే మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్ ఫర్ పాడుతా తీగ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ మన ఎడిషన్లో జరుగుతున్నప్పుడు పిస్కాటిలో జరిగిందండి. జరిగినప్పుడు మీకు తెలుసు కదా, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ మీకు వెంటనే ఫోన్లు పట్టుకొని వెంటనే వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళిపోవడం చెప్తుండేవారు. బాలు గారు చెప్పారు, మీరు వాళ్ళు ఎంత కష్టపడి ఆల్మోస్ట్ లైక్ గురువుల దగ్గర వాళ్ళ దగ్గర నేర్చుకొని మీరు వచ్చి ఒక 1 minute 2 minutes 3 minutes మీరు ఉండలేరా అని చెప్పేసి చెప్తుండేవాళ్ళు. మీరు ఫోన్లు షట్ డౌన్ చేసినా కూడా అదొకటి చెప్తుండేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ డెడికేషన్ అండి. ఇప్పుడు మా చాలామంది ఆర్కెస్ట్రాలో అందరూ వస్తుంటారు కదా, మేము బాలు గారు మీరు భోజనం చేయాలంటే అది కాదు, నాకు కాదు, ముందు మా వెనక వాయిద్య బృందం ఉంది, వాళ్ళకి మీరు ట్రీట్ చేయండి, వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ చేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందని బాలు గారిని చెప్పేవాళ్ళండి. సో ఇవి సో మచ్ అటాచ్మెంట్స్ ఉన్నాయండి. ఐ కెనాట్ బిలీవ్ ఈజ్ నాట్ ఎనీమోర్. ఈ వాజ్ దేర్ ఎవ్రీవేర్ అండ్ నాట్ ఓన్లీ హియర్ అండి. దట్స్ వాట్ బిఫోర్ క్రిటికల్ కండిషన్ ఉండేటప్పుడు కూడా నేను మా శైలజ్ గారితో మాట్లాడితే, చరణ్ గారితో మాట్లాడితే, లేదు చెప్పు డాడీతో చెప్పండి పడుతుంది కంటిన్యూ మీరు చేయాలనేసి చెప్పండి అని అంటే అలాగే చెప్తాననేసి శైలజ్ గారు చెప్పారు. And also, of course, he's sending in emails. I'm so happy and the attachments. We never forget Balu Garu. He was in my heart. Tappakonna definitely will do on SPP International Tarpani. Will do Padata Teega mana conduct chestadamu. Tappaka I am the behind and tappakonna andi. Namaskaram andi. థ్యాంక్ యూ దాము గారు. మీరు ఒక్కసారి మన శ్రీనివాస్ గారు మీ ఒపీనియన్ ఎలా ఫీల్ అవుతున్నారు ఎస్పీబీ ఇంటర్నేషనల్ గురించి? ఆనంద్ గారు, మీరు చాలా వరకు కవర్ చేశారు మా ఆబ్జెక్టివ్స్, మేము చేస్తున్న విషయాలు కూడా. ఇవాళ న్యూజెర్సీలో మా 3వ వార్షికోత్సవం ఈ విధంగా ఘనంగా జరుపుకోవడం, దాదాపు 350 పైగా ఆహుతులతో మేము అద్భుతంగా జరుపుకోగలిగాము. ఇందుకు కారణం మేజర్గా ఏంటంటే మేము చేస్తున్న ఈ మిషన్ యూత్ని ప్రమోట్ చేయడము. ఇవాళ యూత్ ఆల్మోస్ట్ 2 గంటలు నాన్ స్టాప్ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా పాడారు. వాళ్ళందరినీ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆహుతులందరూ కూడా ఆశీర్వదించారు. దట్స్ వాట్ వీ వాంట్. ఇక మీదట మాకు అమెరికాకి తెలుగు వాళ్ళు అంటే ఇండియా నుంచి రానక్కర్లేదు. వీ హ్యావ్ అవర్ ఓన్ టాలెంట్ హియర్. దట్స్ వాట్ ఎస్బీపీఎంఐ ఈస్ డూయింగ్. సో మీ అందరి ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. మీ కాంట్రిబ్యూషన్ ఎస్పీబీ ఇంటర్నేషనల్ ఎప్పుడు మర్చిపోకుండా మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఫ్యూచర్లో కూడా మీకు గుడ్ లక్ మా ఛానల్ తరఫు నుంచి. థ్యాంక్ యూ. ఇక్కడ మనతో పాటు ఎస్పీబీ ఇంటర్నేషనల్ తను మీ పేరు ఒకసారి, మీ డిజిగ్నేషన్ ఒక్కసారి చెప్తూ మీ ఎస్పీబీ ఇంటర్నేషనల్ గురించి ఎలా కార్యక్రమాలు ఈరోజు చేశారు దాని గురించి మా వీక్షకులు ఒక్కసారి వివరించగలరు? జై స్వరాజ్ టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ కూడాను ముందుగా ధన్యవాదాలు. మేము బాలసుబ్రహ్మణ్యం గారి కోరిక ఏదైతే ఉందో పాటని ప్రపంచమంతా తెలుగు పాటని ప్రపంచవ్యాప్తంగా అందించాలి అన్నది. అందుకే ఈ దేశంలో ఇక్కడ అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లల్ని ఎంతోమందిని ఎన్నో రకాల కాంపిటీషన్స్, సంవత్సరానికి 2-3 కాంపిటీషన్స్ పెట్టి అందులోంచి మంచి మంచి సింగర్స్ని మేము ఎన్నుకొని వారికి సరైన ప్రోత్సాహం, ట్రైనింగ్ ఇస్తూ మంచి గాయకుల్ని తయారు చేయాలన్నదే మా ఆలోచన. దానికోసమే పాట మీద ప్రేమతో ఈ ఆర్గనైజేషన్ని పెట్టడం జరిగింది.
దీని ఎయిమ్ దేన్ని ఉద్దేశించి ఈ ఆర్గనైజేషన్ మొదలుపెట్టామో దాన్ని మెల్లగా సాధిస్తూ వస్తున్నాము. 3 సంవత్సరాల్లో ఇప్పటివరకు చాలా సాధించాము. ఇంకా ముందు అందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు ప్రోత్సహిస్తూ చేస్తున్న సపోర్ట్ తోటి ఇంకా ముందు మంచి కార్యక్రమాలని, కొత్త గాయకుల్ని, చక్కటి గాయకుల్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాము. అందరి సహకారంతో మేము అనుకున్న పని చేస్తామనుకుంటున్నాము. మా ప్రెసిడెంట్ గారు, భాస్కర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, ప్రవీణ్ గూడూరు గారు, అలాగే లక్ష్మి అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ముందుకెళ్తాము. అడ్వైజర్ గారు దాము గారి సలహాలు, ఆయన సపోర్టు మాకుంటుందని ఆశిస్తూ, అలాగే అందరి దాతల సహకారం కూడా కోరుకుంటూ ధన్యవాదాలండి. మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ మోపర్తి. ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ ఈరోజు ఎడిసన్లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఎస్పీ బాలు గారి జయంతితో పాటు 3rd యానివర్సరీని కూడా ఘనంగా గ్రాండ్గా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 300-400 మంది హాజరయ్యి చాలా బాలుగారి పాటలను చాలా ఎంజాయ్ చేశారు. ఒక మంచి కార్యక్రమంలో బాలుగారిని ఉద్దేశించి బాలుగారి జ్ఞాపకార్థంగా బాలుగారి పేరు మీద పెట్టిన ఈ ఆర్గనైజేషన్లో మేమంతా పాటైనందుకు చాలా సంతోషపడుతున్నాము. అలాగే ఇక్కడికి వచ్చి మాకు ఆర్థికంగా లేకపోతే స్నేహపూర్వకంగా మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఆర్గనైజేషన్ కూడా మేము పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇది మాది మీది అని కాదు, బాలుగారు మనందరి వారు. ఈ ఆర్గనైజేషన్ కూడా మనందరికీ బాలుగారి లెగసీని ముందు తరాలకు అందజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టాము. అందరూ దీనికి ఎంతో ముందుకొచ్చి వాళ్ళ ప్రోత్సాహాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది. చంద్రుడికో నూలుపోగులాగా ముందు కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయడంతో పాటు ఆయన లెగసీని సెలబ్రేట్ చేసుకుంటూ ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మ్యూజిక్ని, ఔత్సాహిక గాయకుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. మీ సహాయ సహకారాలు ఇంకా ముందు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నా పేరు ప్రవీణ్ గూడూరు. నేను ఎస్పీబీఎంఐకి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అండి. ఎస్పీబీఎంఐ మేము ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ అని 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 3వ యానివర్సరీ జరుపుకుంటున్నాం మేము. సో ఇది యాక్చువల్గా ముఖ్యంగా మేము ఈ లోకల్ టాలెంట్, యంగ్ టాలెంట్ను అమెరికాలో డెవలప్ చేయడానికని స్థాపించడం జరిగింది. ఇక్కడ మంచి స్టూడెంట్స్ మ్యూజిక్లో ట్రైనింగ్ అవుతూ మంచి ప్రదర్శనలు చేస్తున్నారండి. వాళ్ళందరినీ ఒక స్టేజ్ అంటే కల్పిస్తూ వాళ్ళని అందరికీ పరిచయం చేస్తూ వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేయడము, ప్లస్ వాళ్ళని మంచి అంటే మ్యూజిక్లో ముందుకు తీసుకెళ్ళడానికి మా సహాయం చేయడం కోసమని ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ పెట్టడం జరిగింది. ఈరోజు మేము ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ యానివర్సరీ జరుపుకుంటున్నామండి. బాలుగారి జ్ఞాపకంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. యాక్చువల్లీ జూన్లో బాలుగారి బర్త్డే, అందుకని జూన్లో మేము యానివర్సరీ జరుపుకుంటాం ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం అదే విధంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి 300-400 మంది అటెండ్ అయ్యి ఇక్కడ మేము ప్రదర్శించిన అంటే మా స్టూడెంట్స్ కానీ మా సింగర్స్ కానీ ప్రదర్శించిన అన్ని సాంగ్స్ అన్నీ విని చాలా మ్యూజిక్ని ఆస్వాదించి ఇక్కడ వెళ్ళడం జరిగింది. సో ఈ ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ ఎవరికి యూజ్ అయినా మీరు దీన్ని యూజ్ చేసుకొని మీకు నెక్స్ట్ ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. బాయ్. విన్నారుగా మరి వీళ్ళందరూ ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం గారిని ఎప్పుడూ మర్చిపోకుండా ఎస్పీబీ ఇంటర్నేషనల్ అని చెప్పి 3rd ఇయర్ ఈవెంట్ ఈరోజు సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు చాలామంది యంగ్ వాళ్ళు, ఇక్కడ అమెరికా వాళ్ళు, మన తెలుగు వాళ్ళు చాలామంది పాటలు పాడారు, చాలామంది శ్రోతల్ని అలరించారు. నమస్కారం అండి శ్రీనివాస్ గూడూరు గారు అండ్ దాము గారు. ఇలాంటి ఎస్పీబీ జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ప్రతిరోజు మనం ఎస్పీబీని వినకుండా మనం ఎవరు బయలుదేరం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా ఎన్నో వసంతాలు ఇలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా జయస్వరాజ్య జేఎస్డబ్ల్యూ తరఫున ఛానల్ తరఫున కోరుకుంటున్నాము బలంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. షూర్. మా ప్రెసిడెంట్ భాస్కర్ గారు, ఆయన హీ కుడ్ నాట్ బి హియర్. ఈ 5గురం అనమాట. భాస్కర్ గారు, నేను, ప్రవీణ్, తర్వాత రాజేశ్వరి గారు, లక్ష్మి, 5గురం కలిసి స్థాపించిన సంస్థ ఇది. అలాగే యూత్ని ఇలా ముందుకు తీసుకెళ్తాను కోరుకుంటున్నాను. భాస్కర్ గారు ఎక్కడున్నా సరే తప్పకుండా అండి. చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్.
ఇంకా ముందు ముందు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.